హాయ్ ఫ్రెండ్స్, ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు కొరకు ఏ దరఖాస్తు ఫారం ఫిల్ చేయాలి, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ను ఏ విధంగా నింపాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దానికోసం నేను వీడియోలో చూపిస్తున్నటువంటి అప్లికేషన్ ఫామ్ను అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ మీకు దొరకకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ ఇస్తాను. మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు. ఇక్కడ కుటుంబ వివరాలు అన్న కాడ దరఖాస్తుదారుల వివరాలు, దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, ఇక్కడ ఇంటి యజమాని పేరు రాయాలి. తర్వాత లింగం స్త్రీయా పురుషుడు అనేది, కులం ఏంటి అనేది ఇక్కడ రాయాలి, పుట్టిన తేదీ ఇక్కడ రాయాలి, ఆధార్ నెంబర్ రాయాలి, మొబైల్ నెంబర్ రాయాలి, వృత్తి మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత రైట్ సైడ్లో వచ్చేసి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే అంటించాల్సి ఉంటుంది. తర్వాత కింద వచ్చేసి మనకు కుటుంబ సభ్యుల వివరాలని చెప్పేసి మనకు ఒక టేబుల్ అయితే ఇవ్వటం జరిగింది. ఇందులో మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో వాళ్ళ యొక్క పేరు, దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారునితో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం రిలేషన్షిప్ ఏంటి అనేది రెండో కాలంలో, మూడో కాలంలో వచ్చేసి స్త్రీయా పురుషుడా అనేది రాయాలి, నాలుగో కాలంలో వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, ఐదో కాలంలో వచ్చేసి ఆధార్ నెంబరు ప్రతి ఒక్కరిది రాయాలన్నమాట. సో రాసిన తర్వాత ఇక్కడ చిరునామా కాడ మీ యొక్క ఇంటి నెంబరు, మీ యొక్క విలేజ్ నేము, తర్వాత మీ యొక్క మండలము, జిల్లా ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత మనకు రెండో పేజీలో వచ్చేసి ఇది ఎవరు అనంటే వాళ్ళు అప్లికేషన్ ఎవరైతే మన అప్లికేషన్ స్వీకరిస్తారో వాళ్ళు దీన్ని ఫిల్ చేసి మన దరఖాస్తు సంఖ్యని ఇక్కడ వేసి, తర్వాత ఇక్కడ అధికారి యొక్క పేరు, సంతకం అనేది ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ రాసి వాళ్ళు మనకు ఈ కింద ఉన్నటువంటి స్లిప్ను మనకు ఇవ్వటం జరుగుతుంది. సో ఈ మిగతా అన్నీ మనం నింపుకోవాల్సి ఉంటుంది. అధికారి మాత్రం ఇవన్నీ చెక్ చేసి సంతకం పెట్టి వాళ్ళ యొక్క పేరు రాసి వాళ్ళ యొక్క హోదా రాసి మనకైతే ఇవ్వటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు కోసం ఈ యొక్క అప్లికేషన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.